దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరి నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉదయం లేవగానే ప్రార్థన చేశారా? వాక్యం చదువుకున్నారా? ప్రతిదినము కూడా ప్రభుతో సమయాన్ని గడపండి. దేవునితో ఎంత సహవాసం చేస్తామో, ఎంత సమయాన్ని దేవునితో గడుపుతామో అంతగా దేవుడు మనలను దీవించేవాడిగా ఉంటాడు. ఈరోజు ప్రార్థన చేసుకొని దేవాది దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి, ధైర్యపరిచి, నీ కృపలు భద్రపరచమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం గమనిస్తున్నాం. ఒకటి భక్తిహీనులు, రెండు భక్తిపరులు, యథార్థవంతులు. భక్తిహీనులు అర్పించి బలులు దేవునికి హేయములంట, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందమునిస్తుందంట. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవునికి ఎవరంటే ఇష్టం అంటే నీతిమంతులు, భక్తిపరులు, యథార్థవంతులు. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించి భక్తిహీనత కలిగి దేవుడంటే భయము, భక్తి లేకుండా దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించి దేవునికి దూరం అయిపోయి, ప్రభువా నాకు ఈ కార్యాన్ని జరిగించండి అని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడంట. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడంట? యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆయనకు ఆనందకరం అంట. కాబట్టి ఈ 40 దినాలు కూడా మనం ఎలా జీవించాలంట? ఈ మండల కాలంలో యథార్థంగా జీవించాలి. యథార్థంగా మనం జీవించినప్పుడు, భక్తిపరులుగా, నీతిమంతులుగా మనం జీవించినప్పుడు, ఏ విన్నపం అయితే దేవుని సన్నిధానంలో పెడుతున్నామో ఆ విన్నపాన్ని ఆలకించే దేవుడుగా ఆయన ఉంటాడు. ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రార్థన చేశారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించారు. వారి జీవితాలు మనం గమనిస్తే దేవునికి ఇష్టంగా వారు జీవించారు. ప్రీతికరమైన జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. అందరికీ తెలిసినటువంటి వ్యక్తి హిజ్కియా. దేవునికి యథార్థంగా దేవుని మార్గంలో నడిచిన వాడు, అనుసరించినటువంటి వాడు, భక్తి కలిగినటువంటి జీవితాన్ని హిజ్కియా జీవించాడు. అందుకే 15 సంవత్సరములు ఆయుష్కాలమును హిజ్కియాకు దేవుడు అనుగ్రహించాడు. చచ్చిపోతావు అన్నటువంటి దేవుడే మరి ఒక 15 సంవత్సరముల ఆశీర్వాదమును, ఆయుష్కాలమును అతనికి దేవుడు ఇచ్చాడు. గల కారణం హిజ్కియా చేసిన భక్తి, యథార్థంగా జీవించాడు, దేవుని సంతోషపెట్టాడు. కాబట్టి అతని యొక్క కన్నీటి ప్రార్థనను దేవుడు చూచాడు, విన్నాడు, ఆలకించాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీవు కూడా యథార్థంగా, భక్తిగా మనం ఈ లోకంలో జీవించాలి. అలాగ భక్తిగా మనము జీవించినప్పుడు ఏది అవసరమో అది మనకు అనుగ్రహించే దేవుడు, ప్రతి అవసరతలు కూడా తీర్చే దేవుడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. భక్తిహీనుల బలులు నీకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందమునిస్తుంది, వారి ప్రార్థనలకు జవాబిస్తానని వాగ్దానం ఇచ్చారు. ఈరోజు ఎవరెవరైతే నాయన నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో, నీకు ఇష్టలుగా జీవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి నాయన మీరు సమాధానం, సంతోషం, జవాబును మీరు అనుగ్రహించి గొప్ప కార్యాలతో మీరు నింపమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము
సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.